మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో మరి దావీదు నాబల్ యొక్క స్టోరీని మనం చూసుకున్నట్లయితే గనక మరి పారాన్ అరణ్యంలో దావీదు ఉంటాడు. మరి ఆ యొక్క కర్మెలు ప్రాంతంలో మరి నాబాలు అనేటటువంటి గొప్ప భాగ్యవంతుడు ఉంటాడని, అతనికి 3000 గొర్రెలు 1000 మేకలు ఉంటాయని, మరి అతడు దుర్మార్గుడు మరి మొరటువాడు అనేసి కూడా అతని గురించి రాయించి ఉంటుంది. మరి ఇతనుకున్నటువంటి మందను కాయడానికి మరి నాబాలు అతని యొక్క సేవకులను అతని మందను మరి ఆ పారాన్ అరణ్యంలోకి పంపినప్పుడు దావీదు యొక్క సేవకులు మరి అతనికి మందను ఒక ఆకారముగా కాపాడినట్లుగా, అంటే ఏ హాని కలగకుండా వారు ఎంతగానో ఉపకారం చేసినట్లుగా ఉంటుంది. తిరిగి ఒక దినమున మరి దావీదు మరి నాబాలు నుంచి ఒక సహాయం కోరినప్పుడు అతను ఏమంటాడంటే, మరి 10వ వచనంలో ఉంటుంది, దావీదేవుడు యెషయి కుమారుడెవడు అనేసి చాలా గర్వంతో మాట్లాడినట్లుగా మనకు అక్కడ 10వ వచనంలో ఉంటుంది కదండి. అంటే ఇక్కడ కృతజ్ఞత లేనటువంటి హృదయాన్ని మరి నాబాలు కలిగి ఉన్నాడనేసి మనం అర్థం చేసుకోవచ్చు. అది విన్నటువంటి దావీదు చాలా కోపంతో ఆవేశంతో అతన్ని చంపాలనేటువంటి నిర్ణయానికి వచ్చినప్పుడు చాలా జ్ఞానం కలిగినటువంటి నాబాల్ యొక్క భార్య అయినటువంటి అబీగైలు మరి దావీదు యొక్క కోపం నుంచి మరి తన భర్త అయినటువంటి నాబాల్ని కాపాడుతుంది. కానీ మరి తిరిగి దేవుని యొక్క ఉగ్రత అనేది తన మీదికి వచ్చి దేవుడు అతన్ని మొత్తడం వలన నాబాలు మరణించినట్లుగా అదే అధ్యాయం 38వ వచనంలో రాయించి ఉంటుంది. మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, కృతజ్ఞత భావము లేకపోయినట్లయితే దేవుని కృపకు దూరం అయ్యే వారంగా ఉంటామనేది తెలుసుకోవాలి. అదేవిధంగా దావీదు యొక్క స్థానంలో మనం ఉంటే గనక మనకి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. మరి నాబాలుకు తెలియదు అక్కడ ఏంటి అంటే, దావీదుని దేవుడు రాజుగా చేయబోతున్న ప్రాసెస్లో ఆ యొక్క అరణ్యంలో ఉండాల్సి వచ్చిందనేసి. మరి మన జీవితాల్లో కూడా నాబాలు లాంటి వ్యక్తులు ఎదురైనప్పుడు మనం కోపంతో ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకుండా దేవుని కృప కొరకు మనం ఎదురు చూసే వారంగా ఉందాం. దేవుడు మన పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని నమ్మే వారంగా ఉందాం. అట్టి కృప దేవుడే మనందరికీ కూడా దయచేయను గాక. ఆమెన్.